హాయ్ గైస్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న 12,000లో బెస్ట్ మొబైల్స్ ఏమోనని చెప్పి ఒక వీడియో చేశాను. చాలామంది చూశారు, రెస్పాన్స్ చాలా బాగుంది. కింద కామెంట్స్లో అడుగుతూనే ఉన్నారు. వాటికి చాలామంది నేను రిప్లై ఇచ్చానమాట. అంటే ఈరోజు టాపిక్ వచ్చేసరికి బెస్ట్ మొబైల్స్ అండర్ 15,000 రూపీస్. ఎగ్జాక్ట్గా మీ దగ్గర 13,000 నుంచి 15,000 లోపు ఉన్నాయి. ఒక మంచి మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నాను. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కానీ, కెమెరా వైజ్ కానీ, ప్రాసెసర్ వైజ్ కానీ, బ్యాటరీ కెపాసిటీ కానీ, 1 డే బ్యాటరీ లైఫ్ కావాలి అనుకున్నట్లయితే కనుక ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే కనుక మీకు ఒక అవగాహన వస్తుంది ఏ మొబైల్ కొనాలి ఏంటి అని చెప్పి. అలాగే ఆఫ్లైన్ మార్కెట్లో ఏ మొబైల్స్, ఆన్లైన్ మార్కెట్లో ఏ మొబైల్స్, వీటిని పర్చేస్ చేస్తే కనుక బాగుంటుంది అని చెప్పి అది కూడా చెప్తాను మీకు. అండ్ ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చింది అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్కి వచ్చేసరికి నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. టెలిగ్రామ్లో కింద పోస్ట్ చేస్తున్నాను, నేను ఫాలో అవుతూ ఉండండి. చాలా మొబైల్స్ మనకి ఆఫర్స్ వస్తున్నాయి. కూపన్స్ డౌన్ అయ్యి మనకి మొబైల్స్ మీద, టీవీస్ మీద, ఫ్రిడ్జ్ల మీద, వాషింగ్ మిషన్ మీద, సౌండ్ బార్స్ మీద, చాలా వీటి మీద మనకి ఆఫర్స్ వస్తున్నాయి అనమాట. నేను పోస్ట్ చేస్తున్నాను, చాలామంది చూస్తున్నారు. ఫాలో అవుతున్నాను ఇప్పుడే మీరు. సో మీకు పిచ్చి ఏం పెట్టను, అంటే మీ టైం వేస్ట్ చేయను, మీకు యూజ్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ మాత్రమే నేను పోస్ట్ చేస్తాను. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ మొబైల్ వచ్చరికి రియల్మీ నార్జో 70 టర్బో. దీని గురించి ప్రతి వాళ్ళకి తెలుసన్నమాట. బేసిక్గా ప్రైస్ మనకి 16,000 ఉంటే మీ దగ్గర కార్డు ఉన్నా లేకపోయినా సరే అమెజాన్లో కూపన్ యాడ్ అవుతుంది 2,000. కింద గ్రీన్ లైన్లో ఉంటుందన్నమాట, కూపన్ యాడ్ అవుతుంది. సో దీనివల్ల ఈ మొబైల్ మనకి 14,999 వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా బాగుంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. డిజైన్ క్వాలిటీ చాలా బాగుంది. మీరు గేమర్స్ అనుకుంటే మాత్రం ఈ మొబైల్ బెస్ట్ మొబైల్ అవుతుంది. దీంట్లో మేటిక్ ప్రాసెసర్ 7300 ఎనర్జీ ప్రాసెసర్, 6GB 1GB స్టోరేజ్తో వస్తుంది. సింగిల్ సిమ్ కార్డు వేసుకుని లేదా డ్యూల్ సిమ్ వేసుకోవాలి. UFS 3.0 సపోర్ట్ చేస్తుంది. మీరు గేమ్స్ ఆడతాను అనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ మల్టీమీడియా 6.67 ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అంటే వీళ్ళ భాషలో చెప్పాలి అనుకుంటే కనుక OLED డిస్ప్లేతో వస్తుంది. 100 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ 2000 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. మల్టీమీడియాలో అన్ని మనకి ప్రొవైడ్ చేశారు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఎంత మించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు కాబట్టి సో మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇక కెమెరాస్ గురించి మాట్లాడితే 50 MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 16 MP, బ్యాక్ నుంచి 4K రికార్డింగ్ ఉంటుంది. సో కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. వీడియో క్వాలిటీ కెపాసిటీ కూడా బాగానే ఉంటుంది. ఇంకా 5000 mAh బ్యాటరీ 40 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి. దీని వెయిట్ గురించి మాట్లాడితే 185 గ్రామ్స్తో వస్తుంది. IP68 వాటర్ రేషన్తో వస్తుంది. సో మీకు మంచి మొబైల్ కావాలి ఒక ఆల్రౌండర్లో అనుకుంటే మాత్రం ఈ మొబైల్ బాగుంటుంది. ఇంకా ఎక్స్పెషల్గా చెప్పాలంటే గేమర్స్ అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అసలు మిస్ అవ్వద్దు. మీరు హెవీ వర్క్ చేద్దాం అనుకున్నా సరే ఈ ప్రాసెసర్ చాలా సపోర్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్రాండ్, బ్యాటరీ అదే మనకి శాంసంగ్ గెలాక్సీ M35. సో బేసిక్గా ఈ మొబైల్ ప్రైస్ మనకి 70,000 ఉంటే కనుక, కార్డ్ ఆఫర్లు కానీ ఎన్ని ఉంటే కనుక ఈ మొబైల్ సడన్గా మనకి ఎటువంటి కార్డు లేకపోయినా సరే సడన్గా ప్రైస్ డ్రాప్ అవుతుంది. 14,399 వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా శాంసంగ్ నుంచి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. 6.67 ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 100 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ 1000 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో కూడా వస్తుంది. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఈ మొబైల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మల్టీమీడియా చాలా బాగుంటుంది అనమాట ఇందులోకి వచ్చేసరికి. ఇంకా శాంసంగ్ నుంచి మనకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇంకా బ్యాటరీ 16 mAh బ్యాటరీతో వస్తుంది. 1 డే పైన వస్తుంది మీకు బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. మీరు హెవీ గేమర్స్ అనుకున్నా, హెవీగా యూజ్ చేద్దాం అనుకున్నా సరే 1 డే ఖచ్చితంగా వస్తుంది ఇది వచ్చేసరికి. ఇంకా ఛార్జర్ మనకు ప్రొవైడ్ చేయట్లేదు. ఛార్జర్ ప్రొవైడ్ చేస్తే కనుక ఒక 1000 ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిందే. ఇది మనకి 20 వాట్స్ మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా కెమెరాస్ 50 MP బ్యాక్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో, 13 MP సెల్ఫీ, డ్యూల్ 4K రికార్డింగ్ చేయొచ్చు ఈ మొబైల్లో. ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి 4K క్యాబిలిటీ ఉండడం వల్ల మనకి ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అవుతుంది ఈ మొబైల్కి వచ్చేసరికి. ఇంకా కెమెరా క్వాలిటీ డీసెంట్గా ఉంటుంది. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఎగ్జినోస్ ప్రాసెసర్ 1380 ప్రాసెసర్, 5nm ప్రాసెసర్ అనమాట. 6GB 1GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ గుడ్ బాగానే ఉంటుంది. మీరు వాడు ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఒక నార్మల్గా ఉంటుంది ప్రాసెసర్ వచ్చేసరికి. సో శాంసంగ్ నుంచి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక ఇది బెస్ట్ 5G మొబైల్ అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ఇక నెక్స్ట్ మాట్లాడితే మల్టీమీడియా. సో రెడ్మీ గురించి చాలామంది అడుగుతున్నారు, అన్న 15,000లో రెడ్మీ సిరీస్లో ఏదైనా మొబైల్ లేదా ఆఫ్లైన్ మార్కెట్లో అని చెప్పి అడుగుతున్నారు అన్నమాట. అదే మనకి రెడ్మీ నోట్ 13 5G. బేసిక్గా ప్రైస్ మనకి ఫస్ట్ లాంచింగ్ ప్రైస్ మనకి ఇంక్రీజ్ చేశారు. బట్ ప్రస్తుతానికైతే ఈ మొబైల్ 15,000 లోపే వస్తుంది అనమాట. ఇంకా మీకు కార్డ్ ఆఫర్ ఉన్న ఫెస్టివల్స్ కానీ ఈ మొబైల్ మనకి 13,000 నుంచి 15,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ వస్తుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి బ్రాండ్ నుంచి కావాలి రెడ్మీ ఫ్యాన్స్ అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని తీసుకోవచ్చు.
ఇంకా మల్టీమీడియా 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 10-bit ప్యానల్తో వస్తుంది, 100 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, మ్యాక్సిమం బ్రైట్నెస్ 1000 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. సో మల్టీమీడియా చాలా బాగుంటుంది. ఒక్క స్టీరియో స్పీకర్స్ ఇచ్చుంటే కనుక వేరే లెవెల్లో ఉండబోను, బట్ మనకి స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేయలేదు. ఇంకా డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక బాగానే ఉంటుంది, స్పీకర్స్ కొంచెం లౌడ్గానే వస్తుంది. ఇంకా ప్రాసెసర్ MediaTek ప్రాసెసర్ 6080 ప్రాసెసర్ 6GB 128GB స్టోరేజ్తో వస్తుంది, UFS 2.2 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ స్టోరేజ్ గుడ్. ప్రాసెసర్ మనకి ఓవర్ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్ గేమ్స్ బాగా రన్ చేయగలదు. ఇంకా కెమెరాస్ 102 మెగాపిక్సెల్తో వస్తుంది. మెయిన్ కెమెరా అపర్చర్ 1.7తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్, సెల్ఫీ 16 మెగాపిక్సెల్. ఫ్రంట్ బ్యాక్ మనకి ఫుల్ హెచ్డి ప్లస్లో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ వచ్చేసరికి కెమెరా క్వాలిటీ డీసెంట్గానే ఉంటుంది, నాట్ బ్యాడ్. ఇంకా బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి 33 watts ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఉంది ఈ మొబైల్లోకి వచ్చేసరికి. ఇంకా వెయిట్ గురించి మాట్లాడితే 174 grams వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్ చేస్తుంది. ప్రొటెక్షన్ కానీ మల్టీమీడియా కానీ కెమెరాస్ కానీ అన్ని బాగానే ఉంటుంది. ఇంకా రెడ్మీ నుంచి ఆఫ్లైన్ మార్కెట్లో ఒక మంచి మొబైల్ ఉందనుకుంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే మన ఇండియన్ బ్రాండ్. ఇంకా దీని గురించి చాలా మంది అడుగుతూనే ఉంటారు, మన ఇండియన్ బ్రాండ్లో 15,000లో ఏ మొబైల్ లేదా అనుకుంటే మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో లావా బ్లేజ్ X. దీంట్లో మేజర్గా చెప్పాల్సింది ఏంటంటే కర్వ్ డిస్ప్లే. డిజైన్ క్వాలిటీ అయితే కనుక వేరే లెవెల్లో ఉండబోతుంది. మీరు మొబైల్ చేతిలో పట్టుకుంటే ఖచ్చితంగా మీరు 20+ అనుకునే మొబైల్ అనుకుంటారు తప్ప కానీ తక్కువ అనుకోరు ఎవరు. లావా బ్లేజ్ X 5G అనే మొబైల్ 15,000 బిలోలో వస్తుంది అనమాట. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో కొంచెం కన్సిడర్ చేయొచ్చు, అన్నీ బాగుంటాయి. డిస్ప్లే క్వాలిటీ 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 100 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ నాట్ బ్యాడ్, AMOLED డిస్ప్లే కాబట్టి బాగానే ఉంటుంది. MediaTek ప్రాసెసర్ 6300 ప్రాసెసర్ 4GB 1GB స్టోరేజ్తో వస్తుంది, లేదా 6GB 1GB స్టోరేజ్తో వస్తుంది. UFS 2.2 సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ అయితే కనుక ఓవర్ గేమ్స్ కాదు కానీ ఒక డే టూ చేస్తా అనుకుంటే ఈ ప్రాసెసర్ ఈ మొబైల్ బాగానే సపోర్ట్ చేస్తుంది. కెమెరాస్ 64 కెమెరాతో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టేబుల్తో వస్తుంది. సెల్ఫీ 16 మెగాపిక్సెల్. ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఫుల్ హెచ్డి ప్లస్ రికార్డ్ చేయొచ్చు. కెమెరా క్వాలిటీ కూడా నాట్ బ్యాడ్, బాగానే ఉంటాయి. ఇంకా బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 30 watts ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది ఈ మొబైల్. సో ఇక్కడ ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట ఈ మొబైల్స్కి. కర్వ్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, AMOLED డిస్ప్లే, కెమెరాస్, బ్యాటరీ అన్నీ చాలా బాగుంటాయి. 15,000లో ఒక మంచి లుకింగ్ వైజ్ మొబైల్ కావాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ని రికమెండ్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ మొబైల్ చూసుకుంటే మనకి రియల్మీ నార్జో 70 Pro. బేసిక్గా మొబైల్ ప్రైస్ మనకి 20 అబోవ్ ఉంటే కనుక కూపన్ యాడ్ చేసుకొని ఈ మొబైల్ మనకి ఒక్కొక్కసారి ఆఫర్లో 15,499కి కానీ 15,699కి కానీ. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కన్సిడర్ చేస్తుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ మొబైల్ అవుతుంది అన్నమాట. ఇందులో అన్నీ చాలా బాగుంటాయి. ఒక ఆల్రౌండ్ మొబైల్ కావాలి, మీకు మొబైల్ కావాలి 15,000 అనుకుంటే కనుక ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఇది మనకు ఆఫ్లైన్ మార్కెట్లో దొరకదు, ఓన్లీ మనకు ఆన్లైన్ మార్కెట్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఆఫ్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటే కనుక తీసుకోవచ్చు కళ్ళు మూసుకొని 15,000 బిలోలో అనుకుంటే. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడితే 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 100 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ 2000 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. సో మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. కలర్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇది MediaTek ప్రాసెసర్ 7050 ప్రాసెసర్. చాలా మంచి ప్రాసెసర్, మీకు గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు. 8GB 1GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే ఉంటుంది. కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, సెల్ఫీ 16 మెగాపిక్సెల్. బ్యాక్ నుంచి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టేబుల్ ఉంటుందన్నమాట. కెమెరా క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. బట్ ఇందులో మైనస్ ఏమైనా అనుకుంటే బ్యాక్ నుంచి 4K క్యాపబిలిటీ లేదు. ఫుల్ హెచ్డి ప్లస్ మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి 67 watts ఇందులో ప్రొవైడ్ చేస్తారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. సో మీకు డిస్ప్లే క్వాలిటీ, మల్టీమీడియా, కెమెరాసు, ప్రాసెసర్ అండ్ బ్యాటరీ కెపాసిటీ సో చాలా బాగుంటాయి అనమాట. ఇది వచ్చేసరికి ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో బాగానే ఉంటుంది. ఈ టాప్ 5 మొబైల్స్ కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ 5G మొబైల్స్ అవుతాయి. ఒకవేళ మీరు కొనాలి అనుకున్న ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో ఉన్న ప్రస్తుతానికి మార్కెట్ పరంగా అయితే కనుక ఈ 5 మొబైల్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తాం అనుకుంటే కనుక ఇంకా కొన్ని మొబైల్స్ మనకి లాంచ్ అవుతూనే ఉంటాయి. ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ మనకి ఏదో ఒక మొబైల్స్ లాంచ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇది మనం చెప్పలేము. ప్రస్తుతానికి అయితే 5 మొబైల్స్ కూడా చాలా బాగుంటాయి అండర్ 15,000 రూపీస్.
ఇది ఈరోజు టాపిక్ అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ చాలామంది మైక్ గురించి మాట్లాడితే వాయిస్ క్వాలిటీ చాలా బాగుందని చెప్పి అంటున్నారు. సో దీన్ని కంటిన్యూ చేద్దామని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఎలాగనిపించింది? ఓకే అనిపించిందా? వాయిస్ వచ్చేసరికి నీట్గానే ఉందా? క్లారిటీగానే ఉందా? సో దాని గురించి కింద కామెంట్ చేయండి. నేను దీన్ని కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మైక్ ఆర్డర్ పెడితే కనుక 15,000 బిలోలో మ్యాక్సిమం 15,000 పెట్టాల్సిందే. సో నాకు కొంచెం అమౌంట్ కలిసి వస్తుంది కాబట్టి ఇది బాగుంది అనుకుంటే నేను దీన్ని కంటిన్యూ చేసుకుని వెళ్తాను. ఈరోజు టాపిక్ ఇదనమాట. మన ఛానల్ ఫాలో అవుతుండండి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారన్నమాట టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.